గలీజ్ గా నేను మళ్ళీ వచ్చిన నన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ లో మెసేజ్ పెట్టాడు, నాకు ఇది ఎవరో తెలియదు, పనికి మళ్ళీ ఎదవా నాకు మెసేజ్ పెట్టి హాయ్ బ్రో హాయ్ అన్నాను. చెప్పండి బ్రో, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. హాయ్ అంటే బ్రో నేను ఇలాగా బిగ్ బాస్ షో కోసం నేను వెళ్తున్నాను, నేను ఒక రైతు పెట్టాను. ఓకే బ్రో గుడ్ అన్నాను. అయితే మీరు నాకు ఒక వీడియో చేసి పంపిస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను బ్రో, దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది అన్నారు. నేను అలాంటివి ఏం చేయను బ్రో అంటే, లేదు బ్రో రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను, రైతుకి పోటాపు అసలు నేను గెలిచాక రైతులకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలో ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న. ఏదో నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు? నువ్వు చెప్పు. బెట్టింగ్ అసలు టెలిగ్రామ్ గ్రూప్ లోకి రా, బెట్టింగ్ నీకు దేనికిరా నిన్ను గెలిపించింది? ఇప్పుడు నీకు 10 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఆడు ఏ బిస్కెట్ యాడ్ చేసినా డబ్బులు వస్తాయి కదా. యూట్యూబ్ లో 20 లక్షల మంది ఉన్నారు, 20 లక్షలు 15 లక్షలు ఆల్మోస్ట్ 20 లక్షలు అనుకుంటారు. ఈ కాఫీ కప్పు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి కదరా నీకు. నీకేం పోయే కాలం, నేను గెలిపించింది దీనికి. ఫస్ట్ మీరు ఇలా అయితే కుదరదండి. పోలీస్ శాఖ వారికి నేను చెప్తున్నాను, ఒక్కొక్కడు కోట్లకు పదవులు పెట్టారు. మీ దగ్గర ఉన్న డీసీపీలు ఏసీపీలు మొన్న డబ్బులు పంచేయి, ఒక్కొక్కరి దగ్గర జాగ్వార్ కార్లు స్పోర్ట్స్ చూస్తున్నారు కదండి. తిండికి తికాను అందుకే అంటాను, విద్య లేని వాడు వింత పశువు. నేను మీకు చెప్పాను, ఎదవండి వీడు వెదవన్నారా వెదవా అంటే నన్ను తిట్టారు. ఇప్పుడు మీ చావు చేసావని, నేను ఎవరినైనా ఎదవా అంటే ఆడు ఎదవే.